బైబిల్లో ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలు మన ఆత్మీయమైనటువంటి క్షేమం కోసం రాయబడ్డాయి. తెలిసినటువంటి వాక్య భాగాలు ప్రభు ఎందుకు మన మధ్యకి తీసుకుని వస్తాడు అనంటే, మనం ఆత్మీయంగా రూపాంతరం చెందాలి, పరిపూర్ణతలోకి రావాలి, ఆయన మనం నిర్దోషులుగా నిలబడాలి, ఆయన కోరినటువంటి అంతస్తులోకి రావాలి, ఆయన యొక్క శిలువ కార్యం యొక్క రుజువును మన జీవితాలలో నెరవేర్చాలి. ఎప్పుడైతే అలా నెరవేరుస్తామో అప్పుడు ప్రభువును మనం మహిమపరిచినటువంటి వారు ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, నా సంఘమును నేను కట్టుదును అని అన్నాడు పేతురుతో. కారణం ఏమిటి అనంటే, సంఘాన్ని కట్టాలంటే సామాన్యమైనటువంటి విషయము కాదు. కనుక నా సంఘము అని అన్నాడు. ఎందుకు ఆయన నా సంఘము అని అన్నాడు అంటే, we have to give prominence to only on dear God. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 ఉంది కదా, మీరు అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే సంఘం కట్టబడాలంటే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్, వాట్ ఎవర్ ద మినిస్ట్రీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చ్, we have to give pre-eminence to God. కనుక ప్రతి దానికి మనము దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అది మన పితరుడైనటువంటి దైవజనుడు పక్షి గారు నేర్పించినటువంటి క్రియ. అందుకనే ప్రతి దానికి మనము ప్రభువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ ఏ వ్యక్తికి కానీ, ఏ యొక్క మరి ఆర్థికవేత్త కావచ్చు, లేకపోతే అధోస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ధనికుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఎవరైనా కానీ all are equal, all are necessary, all are precious. అంటే అందరూ మరి కావాలి, అందరూ సమానులే, అందరూ అమూల్యమైనటువంటి వారే. అది పక్షి గారు మనకు నేర్పించినటువంటి అనుభవం. ఒకసారి పక్షి గారు బైబిల్ పట్టుకొని సువార్త బ్యాంక్ కోసం ముందుకు వచ్చారు. హెబ్రోన్ మెయిన్ గేట్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంది. హెబ్రోన్ మెయిన్ గేట్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంది. చాలా మంది ఎక్కారు. అందరూ హైదరాబాద్ కాబట్టి అందరూ కట్ చేసి బాగా టిక్ టాక్ గా తయారు చేశారు. తయారీ ఎక్కారు. ఎక్కిన తర్వాత ఒక ఆయన రాజశేఖర్ రెడ్డి లాగా పంచిగట్టున్నాడు. పిల్లలు పంచిగట్టి ఒక మొదట చొక్కా వేసుకుని, తర్వాత బ్యాగ్ వేసుకుని మరి ఉన్నాడు. అంటే ఆ బ్రదర్ని ఎక్కలేకుండా, వ్యాను ఎక్కకుండా అందరూ నివారిస్తూ ఉన్నారు. నివారిస్తూ ఉంటే ఈ సంగతి పక్షి గారు చూశారు. ఎందుకు నివారించారు? అందరూ మరి కూటేశారు, కట్టేశారు, మంచి వస్త్రాలతో ఉన్నారు. హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్, అందరూ చదువుకున్న వాళ్ళు. ఆ ఒక్క వ్యక్తి ఎక్కితే ఒక రకంగా ఉంటుందని కొంతమంది, నీకు ఎందుకులేనా, మీరు ఆగండి అంటున్నారు. కొంతమంది అలా నేను కూడా వస్తాను అని అంటుంటే కొంతమంది సేవకులు నివారించారు. ఉంటుందా, మీరు రావద్దు అని అంటున్నారు. ఇంతలో పక్షి గారు ప్రార్థన చేసుకొని నేరుగా వ్యాన్ దగ్గరికి వచ్చారు. ఆ వ్యాన్లో పక్షి గారు కూడా వెళ్ళాలి. అందుకని పక్షి గారు అక్కడికి వచ్చారు. అందులో పక్షి గారు ముందు ఆ బ్రదర్ని ఎక్కమన్నాడు. ఆయన వెనక పక్షి గారు ఎక్కారు. అందరికి ఆశ్చర్యం వేసింది. పక్షి గారి సీటు పక్కటే, కానీ ఒకసారి ఇద్దరు కూర్చోవచ్చు. అందుకని పక్షి గారు పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. పిల్ల ఇందులో వ్యాను కర్నూలు ప్రాంతానికి వెళ్తా ఉంది. అదొక ఘాట్ సెక్షన్. కర్నూలు ప్రాంతానికి స్వార్థకు వెళ్తాం. అదొక ఘాట్ సెక్షన్. అంటే అటు ఇటు అటుబడ్డ ఇబ్బంది, ఇటుబడ్డ ఇబ్బంది, ఇంకా వెంతులు తిరిగి వ్యాన్ వెళ్తా ఉంది. ఇందులో వ్యాన్ టైర్ మరి బస్ట్ అయిపోయింది. టైర్ పగిలిపోయింది. వ్యాన్ యొక్క టైర్ పగిలిపోయింది. ఎప్పుడైతే పగిలిపోయిందో ఇప్పుడు ఎక్కినటువంటి అయ్యగారులు అందరూ మంచి హైలీ క్వాలిఫైడ్ కదా, ఒక్కరైనా మరి ఇక్కడ వ్యాన్ కిందకి వెళ్ళి బాగు చేస్తారంటే ఒక్కరు కూడా బాగు చేయలేదు. కానీ ఆ పెద్ద ఆయన, ఆ ముద్దక చొక్క వేసుకున్నటువంటి ఆయన, ఆ పంచి ఆయన ఇదివరకు మెకానిక్స్ షాప్ లో పనిచేసేట.
ఒక మెకానిక్ షాప్ లో పనిచేశాడట, టైర్లు పని చేశాడట. అప్పుడు ఆ బ్రదర్ కిందకెళ్ళి జాకీ వేసి ఆ పెద్ద టైర్ ఎత్తి స్టెప్ ని మార్చాడు. ఇలా మార్చి ఆ వెనక బస్ అయినటువంటి ఆ యొక్క మరి టైర్ వెనక ఫిక్స్ చేశారు. అప్పుడు అనుకున్నారట దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్న సారీ అన్న, అన్న సారీ అన్న, అన్న సారీ అన్న, మిమ్మల్ని నివారింపజేశాను, కానీ భక్సిందన్న మిమ్మల్ని అమ్మన్నారు, క్షమించన్నా క్షమించన్నా అని అన్నారట. ఆ రోజుగా బ్రదర్గా నిలబెట్టే అక్కడే వాళ్ళు మరి వ్యాన్తోనే ఉండి ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అయిపోయింది. అందుకని భక్సింగ్ అనేక తన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో భాగంగా ప్రతి ఒక్కరు మందిరానికి అవసరం చేయాలి. అందరూ పుల్పిట్లు ఎక్కితే అందులోనే ఎవరు? అందరు పుల్పిట్లు ఎక్కితే తాపలేసేది ఎవరు? అందరు పుల్పిట్లు ఎక్కితే కూరగాయలు తెచ్చేది ఎవరు? వంట చేసేది ఎవరు? అందరూ అధికారాన్ని కోరితే, రకరకాలైన అంతస్తులు కోరితే చిన్న చిన్న పనులు చేసేది ఎవరు? వాష్రూమ్స్ క్లీన్ చేసేది ఎవరు? మందిరం శుభ్రం చేసేది ఎవరు? చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ ఒక మీటింగ్ జరగాలంటే మందిరంలో ఎంతో కష్టం ఉండాలి. ఎందుకంటే ఆ మీటింగ్స్ పెట్టినటువంటి వ్యక్తికి అర్థమైపోతుంది కనుక ఎంతో ప్రయాసంతో ఒక మీటింగ్ పెడతారు. ఆ రీతిగా ప్రియులారా భక్సింగ్ గారు ప్రతి ఒక్క వ్యక్తి అవసరం, ప్రతి ఒక్క వ్యక్తి అమూల్యమైన వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కావాల్సిన వ్యక్తి. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ నెసెసరీ, ఆల్ ఆర్ ప్రెషియస్ అని అన్నారు. అంటే సంఘం కట్టబడాలంటే ప్రియులారా నో క్యాస్ట్, నో కలర్, నో క్రీడ్, నో డిస్క్రిమినేషన్, నో బయాస్. కులం లేదు, జాతి లేదు, రంగు లేదు, వివక్షత లేదు, తారతమ్యాలు లేవు. ఆల్ ఆర్ ఈక్వల్. అది సంఘం అంటే. ఇలాంటి సంఘాన్ని కట్టాలి. సార్వత్రిక సంఘంలో ప్రియులారా మన సంఘమే కాదు, కొన్ని సంఘాలలో భక్తులు ఉంటారు, రోషంగా నిలబడినటువంటి భక్తులు ఉన్నారు. దర్శనం ఏదైనా కావచ్చు, వాక్యానుసారంగా బ్రతికి చనిపోయి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దే విల్ బి యాడెడ్ అంటు ద యూనివర్సల్ చర్చ్. వాళ్ళు కూడా దినము సార్వత్రిక సంఘంలో ఐక్యపరచబడతారు. మనం అనుకుంటారు మనమే పరలోక రాజ్యం పొందాం అనుకుంటాం. పొరపాటు పడద్దు. దేవుడు అక్కడక్కడ కొన్ని ముత్యాలను ఏరుతాడు, అన్ని కంపులో వేసేస్తాడు. వేసిన తర్వాత సార్వత్రిక సంఘము 100% అవుతుంది ప్రియులా. కాబట్టి ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి లేదు. We never compare to any other church, but we never elevate our vision and mission which was given to Bhaksinగ్. కాబట్టి భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనం కానీ ఆ యొక్క సేవా పరిచయం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వదలకూడదు. ఇలా ఈ చదువుకున్నటువంటి ఈ భాగంలో సంఘము అభివృద్ధి చెందాలంటే కఠినమైనటువంటి వ్యక్తులు కలిగించబడాలి. ఇలా మానవ యొక్క హృదయం ఎంత కఠినమైందంటే చాలా కఠినమైంది. ఇలా చనిపోయేంత వరకు కొంతమంది వ్యక్తులు పాపాన్ని ఒప్పుకోరు, అలాగనే చనిపోతారు. కొంతమంది అయితే అలాగనే దేవేత్రియు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రధానత్వం కోరుకున్న దేవేత్రియు అని రాయబడింది. ప్రధానత్వం కోరుకున్న దేవేత్రియు అని ఉంది. అలాంటి జాబితా ఒక జాబితా పిల్ల. మరి ఒక జాబితా దేవుడు అంటే ఇష్టం ఉండదు, కానీ మరి కార్యాల విషయంలో ముందుకు వస్తారు పిల్ల. అదొక జాబితా. కొంతమంది ఏం చేస్తారంటే కేవలం డబ్బులు మాత్రం ఇస్తారు, కానీ ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదవరు, అలాగే దేవుని మందిరానికి వచ్చి పోతా ఉంటారంటే they won't participate in any other ministry of the church. సంఘానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా వారు పాల్గొంటారు. ప్రియ వాళ్ళని ఏమంటారంటే గాలి బుడగలు లాంటి క్రైస్తవులు. ప్రియ జస్ట్ లైక్ బెలూన్ క్రిస్టియన్స్. వస్తారు పోతారు, ఏమంటే వెంటనే ముందు ముడుచుకుంటారు, వెళ్ళిపోతారు. ప్రియ అలాంటిది కాదు సేవ. దేవుని యొక్క సంఘం కట్టబడాలంటే ప్రియులారా ప్రభు కోసం మనం సాక్షిగా జీవించాలి. అదే సమయంలో
ఆ సంఘంలో దేవునికి మాత్రమే మనం ప్రార్థన ఇవ్వాలి. అందుకనే కఠినమైనటువంటి వ్యక్తులను కలిగించడానికే ఇలాంటి స్పెషల్ మీటింగ్స్ ఇవ్వాలి. ఉదాహరణకు ఆదికాండం 4వ అధ్యాయంలో అనేక పర్యాయాలు మనము విని ఉంటాం పిల్లలు. ఆదికాండం 4వ అధ్యాయంలో మరి మొదటి వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పిల్లలు. నలుగురు మొత్తం, హవ్వ, ఆదాము, కయీను, అలాగనే హేబెలు, నలుగురు వ్యక్తులు ఉన్నారు అక్కడ. హవ్వ ప్రియులారా సంతాన ఉత్పత్తి ఒక వ్యక్తిగా మిగిలిపోయింది. ఆదాము పట్టించుకున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. కయీను సత్యాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. హేబెలు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ నలుగురు పిల్లర్స్ లాగా సంఘానికి ఒక మొడాలిటీగా నిలబడ్డారు, మాదిరికరమైన వ్యక్తులుగా నిలబడ్డారు. ఆదాము పట్టించుకోవట్లేదు, హవ్వ కేవలం ఉత్పత్తి చేసే వ్యక్తిగా, అనేకులు తల్లిగా మిగిలిపోయింది. కానీ she did not have any responsibility of her own. తనకు సంబంధించింది ఏ రకమైనటువంటి తీర్మానంలో లేకుండా సొంతగా జీవిస్తున్న వ్యక్తికి సాదృశ్యంగా ఉంటుంది. అలాగనే కయీను అయితే సత్యాన్ని ఇష్టపడటం లేదు, బట్ he comes to the presence of God. దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ అంత సరైనటువంటి వ్యక్తిగా కనబడటం లేదు. సత్యాన్ని ఇష్టపడటం లేదు, నీతిని ఇష్టపడటం లేదు. ప్రియుల నాలుగో వ్యక్తి హేబెలు మాత్రమే. హేబెలు శ్రేష్టమైనది అనిపిస్తున్నాడు. ఇలాంటి విశ్వాసం ఏమంటారు అంటే ఇసాటరిక్ బిలీవర్స్ అంటారు, స్పిరిచువల్ స్టాల్వర్డ్స్ అంటారు. ఆత్మీయమైనటువంటి దిగ్ధంతులు, శ్రేష్టమైనటువంటి విషయాల్లో ముందుకు వచ్చే విశ్వాసుల్ని ఆత్మీయమైనటువంటి దిగ్ధంతులు అంటారు. ఆ దినాల్లో ప్రార్థనా పనులైనటువంటి సిస్టర్స్ ఉండేవాళ్ళు, ప్రియుల సమర్పణ కలిగినటువంటి సిస్టర్స్, బ్రదర్స్ ఉండేవాళ్ళు. సేవకులను తండ్రిలాగా తల్లిలాగా ఆదరించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సంఘం కోసం కన్నీరు కాల్చినటువంటి సిస్టర్స్ పాత రోజుల్లో ఉండేవాళ్ళు. ప్రియుల పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ ప్రార్థన మాత్రం మర్చిపోకుండా సంఘం కోసము పరితపించినటువంటి సిస్టర్స్ లేకపోలేదు. కానీ వారి యొక్క కన్నీరు, వారి యొక్క సేవ పరిచర్య, వారి యొక్క సమర్పణ భక్తిగారి పిల్లల్లో రోషపూరితమైనటువంటి పరిశుద్ధత, యథార్థత, నీతి, పవిత్రత కలిగి ప్రభు కోసం రోషంగా జీవించారు. ఆ రోషం యొక్క మరి సేవ పరిచర్యను ఈనాడు మనం అనుభవిస్తున్నాం. కూడా ఆలోచించాలి. ఈనాడు మందిరము ఇట్లా కట్టుకున్నాం. బాపట్లకు నేను 2003లో వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన మరి రాజరావు అనుకుంటారు, ఉన్నారు. మ్యారేజ్ లో పెద్ద అప్పుడు పాట పాడారు. అదే తర్వాత జానపాలమ్మ పిల్లల్లో మరి ఒక స్పెషల్ మీటింగ్ వచ్చాను, సేవకులు కొట్టు వచ్చాను. అప్పుడు నేనెవరు మనం చూడలేదు. వచ్చాము అన్నింటితో ప్రార్థన చేసినటువంటి సిస్టర్స్ కొంతమంది ప్రభు మహిళలకు పిలవబడుతున్నారని నేను అనుకుంటా. వాళ్ళు కనబడటం లేదు పిల్లలు, కానీ ఎంతో మంది భక్తులు ఇక్కడ సేవ చేశారు. సేవకులు ఎంతో క్రయం చెల్లించబట్టి ఈనాడు ఒక రకమైన మందిరాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళు కన్నీరు కాచుంటారు, వారు వేదన పడి ఉంటారు, ఎంతో సమర్పణగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుంటారు పిల్లలు. అందుకనే మనం ఇలాంటి మందిరము చూడగలుగుతున్నాం. అయితే మందిరము ప్రాముఖ్యత కాదు, కానీ కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ అంటే పరిశుద్ధత అర్థం. పరిశుద్ధత ఎదుట కన్స్ట్రక్షన్ పనికిరాదు పిల్లలు. నాకు మీరు ఎలాంటి మందిరం నిర్మించుదురు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని ఆనాడు సొలొమోనుతో దేవుడు అన్నాడు పిల్లలు. అందుకనే అస్పృతమైన ఆలయంలో ఆయన నివసించడు అని అన్నాడు. మరి ఎలాంటి మందిరంలో నివసిస్తాడు అని అంటే ఎవరైతే పాపలు ఒప్పుకుంటారో అలాంటి హృదయంలోనికి దేవుడు రావాలని దేవుని ఉద్దేశం. కనుక కఠినమైనటువంటి వారు ద్వారా మందిరం కట్టబడుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు
అన్నదమ్ములుగా దేవుని యొక్క సన్నిధికి వచ్చారు, కయ్యను హేబెలు. అయితే నేను సండే స్కూల్ పిల్లవాడిగా ఉన్నప్పుడు కయ్యనుని దేవుడు త్రోసేసాడు కాబట్టి దేవుడు మందిరానికి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చి అర్పణించాడు. కానీ కయ్యనును ద్వేషించాడు, హేబెలుని ఆశీర్వదించాడు, ఇష్టపడ్డాడు అని నేను సండే స్కూల్ టీచర్తో అంటే ఇప్పుడు అర్థం కాదు నీకు వస్తున్నావు, నువ్వు రక్షించబడి మార్పులు పొందిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది నీకు అని సండే స్కూల్ టీచరు ప్రవచనంలాగా చెప్పింది. తర్వాత నేను ధ్యానించిన తర్వాత అప్పుడు కన్నీరు గార్చాను. నిజమే, అయ్యను ఎందుకు దేవుడు ద్వేషించాడు అని అంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు ఎవరి సంబంధి? చూడండి 7 తప్పులు చెప్తున్నాను పిల్ల, కయ్యనులో 7 తప్పులు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. వాడు ఎవరి సంబంధి? ఇంకా దుష్టుని సంబంధి అంటే ఈ ఓటెడ్ ఫర్ సాటన్, అపవాదికి. మరి అపవాది యొక్క సంతానం, అపవాది యొక్క బిడ్డ ఇక్కడ. వాడు ఎవరి సంబంధి? ఈ బిలాంగ్స్ టు సాటన్, సాతాను యొక్క సంబంధి. తర్వాత తన సహోదరుని చంపెను, వాడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో, తన క్రియలు చెడ్డవిగా ఉండేది కనుకనే కదా మాట గమనించారు. ఇప్పుడు నా తమ్ముడు నీతిగా ఉన్నాడు, నేను నా తమ్ముడు చంపుతాను. నీతి లేకపోయినా కూడా చంపను, ఎందుకంటే తోడుకుంటున్నాడు, రక్త నీ పంచుకొని పుట్టినాడు కాబట్టి. ఐ హావ్ నో అథారిటీ టు కిల్ హిమ్. అతను చంపడానికి నాకు అధికారం లేదు. ఏమైనా ఒకవేళ ఉంటే తల్లిదండ్రులతో ఉండొచ్చు కానీ నాకు లేదు అధికారం. అయితే హేబెలు నీతిపరుడైతే అన్న చంపాడట. నీతి పరుడు చంపుతారా ఎవరైనా? కాదేంటి, నీతి పరుడు చంపేది ఎవరంటే సాతాను యొక్క నైజం కలిగిన వారు మాత్రమే. ద నేచర్ ఆఫ్ సాటన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ కయీన్. కయీనులో సాతాను యొక్క స్వభావం ఇమిడిపోయింది కాబట్టి అతను ఎవరి సంబంధించిన ఎవరు? సాతాను యొక్క సంబంధించిన చిన్నపిల్లలు కాబట్టి అతను ఎవరి సంబంధి? దుష్టి యొక్క సంబంధి. రెండో చెడ్డ పని ఏంటి? నీతిని ఇష్టపడక తన తమ్ముడిని చంపాడు. 4వది చూడండి, యోధా పత్రిక 11వ అధ్యాయం. యోధా పత్రిక 11వ అధ్యాయం చదవండి ఎవరైనా. అయ్యో అని అన్నాడు, అయ్యో వారికి అని అన్నాడు. బాగా గమనించండి, అక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని మూట కట్టేశాడు దేవుడు. ముగ్గురు ఒకటే, ఎవరిని తీసేసినటువంటి వ్యక్తులు కాదు. కయ్యూను, కోరహు, బిలాము. ఎవరట? కయ్యూను, కోరహు, బిలాము. ఆ కింద వచ్చిన చదవమ్మా, కింద వచ్చిన చదవండి, అక్కడే డౌన్. వీరు అంటే వీరంటే ఎవరు? కయ్యూను, కోరహు, బిలాము. వీరు నిర్భయంగా నీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును నిర్భయముగా పోషించుకోవచ్చు. నీ ప్రేమ బిందులలో దొంగ మెంటలుగా ఉన్నారు. దొంగ మెంటలు అంటే ఏంటి తెలుసండి? దొంగ మెంటలు అంటే మరి పాత రోజుల్లో అరణ్యాలలో వెళ్ళేటప్పుడు శత్రువులు ఈ దారిని వస్తారనుకోండి, శత్రువులు పైకి క్రిందకి వస్తున్నారు అనుకోండి, ఇలాగా దారిని వస్తున్నారు అనుకోండి. వస్తున్నప్పుడు కొన్ని గుంటలు తవ్వుతారు. గుంటలు తవ్వి అక్కడ ఆకులు అవన్నీ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత దాని మీద మట్టి పోస్తారు. మట్టి పోసుకొని మౌనంగా ఉండకుండా మళ్ళా దానిపైన ఇట్లా గుంటలాగా పేర్చేస్తారు. దీనిని ఏమంటారు? దొంగ మెంటలు అంటారు. ఇప్పుడు గుర్రాల మీద, వంటల మీద వ్యాపారస్తులు పోతా ఉంటే అప్పుడు మరి మామూలు గుట్టలే అనుకుని గుర్రాలు జంప్ చేసేటప్పుడు ఆ గుట్టలో తప్పలు పెట్టుకుంటాయి. ఎలుగు కదా బోర్లో పడినట్లుగా గుర్రాలు వెంటనే ఆ గుట్టలో పడుతుందని వాళ్ళని దోచుకుంటారు దొంగలు. వాటిని దొంగ మెంటలు అంటారు.
ఈ రకమైనటువంటి ఇతరులను నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరనంటే ముగ్గురు. ఎవరు? కయ్యను, కోరవు, బెలము పిల్ల. కాబట్టి వాళ్ళలో మనం కయ్యను గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి కయ్యను పరమ మోసగాడని అర్థం. మూడవ లక్షణం. 4వ లక్షణం ఏంటి చదవండి, అక్కడ కంటిన్యూషన్ చదువు. వీరు గాలి చేత ఇటువటు కొట్టుకుని పోవు, నిర్జల మేఘములుగాను, కాయలు రాలి, ఫలములు లేక, 2 మార్లు చచ్చి వేలతో మనం ప్రకలింపబడి చెట్లుగా చాలా. ఏమన్నాడు? వీళ్ళు ఎట్లా కనపడుతున్నారట? మేఘాలలాగా కనపడుతున్నారు. రైతులు ఏం చేస్తారంటే మేఘాలు ఈరోజు పుల్లు వచ్చేసేదా, వర్షం వస్తుందా, పంట పర్వాలేదా, పంటకి నీరు వస్తుంది, ఏం పర్వాలేదు, నాటు వేయచ్చు, లేకపోతే నాటు వేసినటువంటి పొలం పడడానికి వీలుగా ఉంటుందని వెయిట్ చేస్తున్నటువంటి రైతులు వెంటనే ఆ మేఘాలు చూస్తారు. ఇలా చూసినప్పుడు కొద్దిసేపు చూసేసరికి అక్కడ గాలికి కొట్టుకొని పోయింటాయి. పురుగులే, మనం వర్షం వస్తుంది అనుకున్నామే, ఈ మేఘాలు కొట్టుకొని పోయాయే. ఇటువంటి కొట్టుకుని పోవు నిశ్చలమైన మేఘాలుగా ఉన్నారట. అంటే పైకి కనబడుతున్నారు కానీ వాళ్ళల్లో వాటిలో ఏం లేవు, నీరు లేవు. అంటే వాళ్ళల్లో వాక్యం అంటే దేవుని మాటలంటే వారికి ఇష్టం లేదు. ఇలా అలాంటి స్వభావం లేనటువంటి వ్యక్తులలో కయ్యను ఉన్నాడు. నాలుగవ మాట ఏంటంటే ప్రియులారా, 5వ మాట ఏంటంటే కాయలు రాలి ఫలములు లేక, కాయలు రాలి ఫలములు లేక వేలతో కూడా పెకలింపబడిన చెట్లు లాగున్నారట. అంటే చెట్లు ఉన్నాయి, కాయలేం కాయటం లేదు, రాలిపోయే కాయ, ఉపయోగం లేదు. ఇలా ఉపయోగం లేనటువంటి కాయ. ఎందుకు? అపరిహితం వెళ్ళనటువంటి కారణం చేత కాయలుగా కనబడుతున్నాయి కానీ రాలిపోయినటువంటి కాయలాగా ప్రవర్తిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఫలించినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయినారు. ఎవరు? వాళ్ళల్లో ఆ బుద్ధుల్లో కయ్యను కూడా ఉన్నాడు. ఇలా సరే, అంతవరకు చాలు. ఇలాంటి నైజంతో మరి ప్రియులారా ఏం చేసేదంటే చూడండి, నిర్గమకాండం 34:26 చదవండి. ఇలా నిర్గమకాండం 34:26 చదవండి. ఎవరైనా నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా సన్నిధికి తీసుకురా. వెరీ గుడ్. మీ భూ పంటలో ప్రప్రథమంగా ఉన్నటువంటివి ఎక్కడికి తెమ్మన్నాడు? దేవుని మందిరంలోనికి తెమ్మన్నాడు. దేవుని మందిరం అంటే అంతగా ప్రేమించాలి పిల్ల. దేవుని మందిరానికి తీసుకురమ్మన్నాడు. ప్రథమ ఫలము అని గమనించాలి. ప్రథమ ఫలము అని అంటే అక్కడ ఇచ్చేది కాదు, అక్కడ హృదయం. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి ప్రభువు తీసినా అన్నది కదా. నువ్వు ప్రభువు తీసినా మూతి ముడుచుకోను, లేకపోతే ప్రభువు తీసి ఏ ప్రయోజనము, అందరికి చెప్పు ఏ ప్రయోజనం. కొంతమంది ఈ ఫ్యాన్ నేను తీసి ఇచ్చాను, ఈ మధ్యలో నేను పెట్టాను అంటే దేవుడు ఎప్పుడో జీరో చేస్తాడు. వీళ్ళ ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఎక్స్పోజింగ్ యువజన్స్ బాహ్యంగా ఎప్పుడు కూడా కనబడకూడదు. ఇది నేను చేశాను, దీని ద్వారా నేను కదా ఇదంతా చేసింది అని అన్నావా, దేవుడు ఎప్పుడో సున్నా చుట్టేస్తాడు పిల్ల. అందుకని కాయలు రాలి ఫలములు లేక చెట్టు అంటే అదే ఫలించలేదు. కానీ దేవుడి సన్నిధికి ఏం తెచ్చాడు అంటే ప్రథమ ఫలమే తెచ్చాడు. కానీ బుద్ధి మాత్రం బాగలేదు పిల్ల. బుద్ధి ఎలా ఉంది? సాతాను కొట్టేశాడు, నీతిని ఇష్టపడలేదు, ఇటువంటి కొట్టుకున్న నిజమైనటువంటి మేఘములుగా ఉన్నాడు, దొంగ పెట్టలుగా ఉన్నాడు, ఫలము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, అదే సమయంలో దేవుడి సన్నిధికి వచ్చాడు. అవడం తప్పలే, ఈజ్ మర్డరర్. అంటే ఒక వ్యక్తిని చంపేంత నైజము మనలో ఉంది ప్రియుల. అంటే నరహత్య చేయొద్దు అని బైబిల్లో ఉంది కదా. నరహత్య చేయగలిగినటువంటి వ్యక్తిగా దేవుడి సన్నిధికి వచ్చాడు. ఇలాంటి సంఘాలలో అలాంటి వ్యక్తులు లేరా? ఇలాంటి సంఘాలలో ప్రియులారా అలాంటి వ్యక్తులు లేరా? వారి యొక్క ఘనతల కోసము, గౌరవాల కోసము ఎవరైతే ఏమైపోయినా పర్వాలేదు, సంఘాలు ఏమైపోయినా పర్వాలేదు, నాశనమైపోయినా పర్వాలేదు, నరహత్య గారు కదా ఎంతవరకైనా సాహసించి పట్లాటలు పెట్టుకో
పెట్టుకొని లాస్ట్ సంఘాలను పాడు చేసినట్టు వ్యక్తులు లేకపోలేదు పిల్లలు. బాగా గుర్తు పెట్టుకోండి, దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండటం నేర్చుకున్నాను పిల్లలు. ఎవరైనా దేవుడి మందిరానికి కానీ వాక్యానికి కానీ వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించారా 40 సంవత్సరాలు శాపం వస్తుంది పిల్లలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 years. 40 years. దానికి ఎన్నో వచనాలు చూపెట్టగలను, టైం లేదు. 40 సంవత్సరాలు శాపం వస్తుంది. దేవుడి మందిరానికి ఎవరైనా వ్యతిరేకంగా కానీ ప్రవర్తించారా, సేవకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించారా, దేవుడి మందిరం అంటే టైం లేకుండా ప్రవర్తించారా, 40 years you will face the consequence. 40 సంవత్సరాల శ్రమ ఎదుర్కోవాలనుకుంటే ఇష్టం ఎట్లయినా ప్రవర్తించు. 40 years ఆ శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అందుకని దేవుని సన్నిధిలో ఈ యొక్క వ్యక్తి వచ్చాడు కానీ నరహత్య చేసే స్వభావం ఉంది. సాతానుకు ఓటేశాడు నెంబర్ 2, నీతిని ఇష్టపడలేదు నెంబర్ 3, ఇటు అటు కొట్టుకొని పోయే నిత్యం మేఘాలుగా ఉన్నాడు. ఎటైనా దారి చూపించి కొంతకాలం అటు కొంతకాలం ఇటు, అలాంటి నైజం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఫలించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడి సన్నిధికి అంతా తెస్తున్నాడు కానీ నేను తేవాలనే ఉద్దేశంతో వస్తున్నాడు. దేవుడు నువ్వు ఎంత ఇచ్చినావో దేవుడు ఎప్పుడు అడగడు, ఏ స్వభావం ఇచ్చినావు. అలాగే దేవుడి మందిరానికి రమ్మని దేవుడు ఎప్పుడు బతిమలాడు, ఏ ఉద్దేశంతో వచ్చావు దేవుడి మందిరానికి, అది ఇంపార్టెంట్. God wants to see your heart but not outward appearance. బాహ్యమైనది దేవుడు చూడటం లేదు పిల్లలు, కానీ అంతరంగాన్ని చూసే దేవుడు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని రాయబడింది. ఏమంటే కయీనుని ఇష్టపడలేదట, ప్లస్ అర్పణను ఇష్టపడలేదు. ఇప్పుడు చూడండి, భార్య భర్తల మధ్య ఏదైనా సమస్య ఇచ్చింది, ఇంకా మా లడ్డు అని అంటే వెంటనే భార్య ఏముంటుంది, ఎవరికి కావాలండి, నీకు ఇష్టం లేదు, నువ్వు ఇచ్చే ఆ యొక్క లడ్డు నాకు ఇష్టం లేదు అంటుంది. నేను సాధారణంగా చెప్పి అర్థం తెలుసుకున్నాను. అలాగే నేను కయ్యను ఇష్టపడలేదు, కయ్యి అర్పణను ఇష్టపడలేదు. కాబట్టి దేవుడికి నీ హృదయం ఎక్కడో పెట్టుకొని నాకు ఇస్తాను అంటే ఏం ప్రయోజనము? మా ప్రాంతంలో వేమపాడని ఒక ప్రాంతం ఉంది పిల్ల. ఒక సహోదరు ఏం చేస్తుందంటే మందిరానికి రాకుండా 5,000 ఇస్తానన్నా 10,000 ఇస్తానన్నా అని. నేను బాబు అని ఒక సహోదరుడు ఉన్నాను అక్కడ, సంఘ పెద్ద అంటే బాధ్యత నుంచి సహోదరుడు. ఆ సహోదరుడు చెప్పిన నాన్న ఇట్లా అంటుంది ఒక సహోదరి, ఉదయం అనుకుంటూ అని చెప్పి 10,000 అన్నా అని అనుకుంటా. 10,000 కాదు 10 లక్షలతో దేవుడి మందిరానికి రాకుండా నీ అర్పణ వద్దు అని చెప్పి ఫస్ట్ దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరానికి రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఏమని అని చెప్పి. అలాగే నేను ప్రియులారా, దేవుడి బిడ్డలారా, నీ అర్పణ ఎందుకు నువ్వు రాకుండా నువ్వు మందిరానికి రాకుండా నీ అర్పణ ఎవరికి కావాలి? God doesn't want your offerings without having any inward purity. అంతరంగంలో మార్పు చెందకుండా నీ అర్పణ దేవుడికి ఇష్టం లేదు ప్రియులారా. అయితే ఇంకొక మాట రాయబడింది అక్కడే, హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. హేబేలు ఇష్టపడ్డాడు, ప్లస్ ఆయన అర్పణను కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు యాక్చువల్గా కయ్యను ఎవరి మీద కోపం పెంచుకోవాలండి చెప్పండి. బాబా నువ్వు పక్షపాతం కలిగిన వ్యక్తివి, నేను ఎంతో భక్తితో ఎంతో కాలము 34-26 ప్రకారము ప్రథమ ఫలం అన్నప్పుడు నేను ప్రథమ ఫలము భూఫలం తీసుకుని వచ్చాను కదా, నువ్వు ఎందుకు నన్ను అంగీకరించలేదు? అలాగనే 34-19లో మీ ప్రథమ ఫలము గదులు కానీ మేకల్లో కానీ నాది అని అన్నాడు ప్రభు. దాని ప్రకారం ఇద్దరు వాక్యానుసారంగా వచ్చారు, మంచిదే. కానీ హృదయాన్ని చూశాడు దేవుడు, అర్పణను చూడలేదు, దైవిక స్వభావాన్ని చూశాడు. ఇది నేర్చుకోవాల్సింది. మనం బైబిల్ పట్టుకున్నాం మంచిదే, దేవుడు సన్నిధికి వస్తున్నాం మంచిదే, దేవుని మందిరంలో పని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నాం? నీ నైజం మారకుండా నువ్వు ఎన్ని చేసినా దేవుడు జీరో. మేము పేపర్లు ఎత్తి దానికి వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారు తెలిసేద్దాం,
చాలా తెలుగులో పిల్లలు నేను రాశాను కింద, సార్ నేను కానీ పాస్ అయితే మీ ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాను సార్, ఎక్కడ పెట్టుకుంటాను సార్ సార్. అందరు నవ్వుకుంటాం, నేను ఇమేజ్ పెట్టేస్తాను, అందరు నవ్వుకుంటాం. నేను చీఫ్ ఎగ్జామినర్కి వెళ్తాం ఒకసారి వెళ్ళిపోయి అందరు నవ్వుకుంటాం. కొంతమంది ఏం రాస్తారు తెలుసా, హ్యాండ్ రైటింగ్ చూస్తే టాప్ గా ఉంటది. ఎలా ఉంటుందంటే పేజీలు నింపేస్తాం. ఈ పేజీలు నింపేసి ఇదంతా మనం దిగేసరికి చాలా లేట్ అవుతుందని ఒక్కసారిగా చదివితే అక్కడ ఏమి ఉండదు, మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం రాసి పెట్టుకుంటారు. ఏమంటే రాసింటారు వాడు ప్రశ్నలు మాత్రం రాశారు, జవాబు రాయలే. ఉన్న క్వశ్చన్ పేపర్ అంతా రిపీటెడ్ గా రాశారు. అప్పుడు మేమేం చేస్తాం, కొద్ది చదువుతుందనే ట్రాష్ అని రాస్తాం. ట్రాష్ అంటే చెత్త, పై నుండి కింద వరకు ఇంటూ పెట్టేస్తాం, అర్థంగా ఇట్లా గీట్ పెట్టేస్తాం, ట్రాష్. అలాగనే దేవుడికి ప్రియులారా, నీవు చెత్తంతా నీ హృదయంలో పెట్టుకొని నువ్వు దేవుడికి ఏం తెచ్చినా ట్రాష్, దేవుడు కొట్టేస్తాడు ప్రియుల. అందుకని దేవుడి బిడ్డ జాగ్రత్తగా కయ్యేలు చేసిన పని అది. కయ్యేలు యొక్క అర్పణ ట్రాష్, హేబేలు యొక్క అర్పణ రిసీవ్ చేస్తున్నాడు ప్రియుల. ఇలాంటి పరిస్థితి నేను అనుకుంటా, అరే చిన్నపిల్లలు, నేను అనుకుంటా కయ్యను చేతిగాడు కదా పొలంలోకి అట్లా రమ్మని ఉంటాను. హేబేలు గొర్రెలు కాపరి కదా, అరే వీటిలోకి అట్లా వచ్చేదా అని అనుకుంటాను. సొంత అన్నే కదుతో చెప్పాడో గడ్డపాతతో చెప్పాడో మరి బలుతో చెప్పాడో మనకు తెలియదు. కానీ ప్రియారా, రక్తము నేల ఒలికిందట ప్రియ, గట్టిగా పోసేసాడు ప్రియ. ఆ స్వరము దేవుడికి మొదలుపెట్టింది, నేలలో నుండి రక్తము మొదలుపెట్టింది ప్రియ. ఇది జరిగినటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పినంత ఇంట్రొడక్షన్. ఇప్పుడు మన టైటిల్ ఏంటిదంటే ద స్టబర్నిటీ అండ్ ద లాంగ్ సఫరింగ్ గాడ్. ద స్టబర్నిటీ ఆఫ్ మ్యాన్, ద లాంగ్ సఫరింగ్ గాడ్. అంటే మనిషి యొక్క మొండితనము, దేవుని యొక్క దీర్ఘశాంతం, అది అంశం. అది నేను రాసుకున్నాను. మనిషి యొక్క మొండితనము, దేవుని యొక్క దీర్ఘశాంతం. ఇప్పుడు మొండితనం ఎవరు చూపెట్టారు? మొండితనం ఎవరు చూపెట్టారండి? కయ్యను చూపెట్టారు పిల్లలు. కయ్యను చూపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అందరు జాగ్రత్తగా వినాలి. అందరు జాగ్రత్త. బైబిల్ పైకి తీసుకోండి, ఎవరు కూడా కింద పెట్టారు.